అరే వెంకటి, నువ్వు అక్కడ ఉన్నావు కదా, ఇక్కడ రా చెప్తా, నీకు ఒకటి చెప్తా. ఇట్లా సీక్రెట్గా మనము ఇట్లా వేసి పడేయాలంటే ఫస్ట్ చూడాలి కింద ఏమన్నా ఉన్నాయి ఆ సామాన్లు, లేకపోతే వాళ్ళు ఉంటే పడరు కదా కింద, మన సామాన్లు వేసి కింద పడేయాలి. ఇప్పుడు మనం ఎట్లయినా కరోడ్పతి కావాలనుకున్నాం అనుకో, ఎట్లయితే రా ఉత్తగానే కరోడ్పతి కాలేం కదా. అందుకే ఈ దేశంలో బంగారం మీదనే ఉంటది. అందుకే కేజీఎఫ్ సినిమా బంగారం మీదనే వచ్చింది, ఇంకో సినిమా బంగారం మీదనే వచ్చింది. బంగారాన్ని మనం చూసేయాలి. నువ్వు నా ప్రియమైన శిష్యుని కాబట్టి నీకు ఇచ్చే ట్రైనింగ్ ప్రకారం నువ్వు పోయి ఇప్పుడు ఎట్లయినా బంగారం ఒకటి దొంగతనం చేసుకొని రావాలి. నీకు వస్తే నీకు ప్రమోషన్ ఇస్తా, డైరెక్ట్ పిస్తోల్ ఇస్తా నీకు. సరేనా? సరేనా? పోయి పో. అబ్బా మా అన్న దొంగతనం చేయమన్నాడు, ఎక్కడ చేద్దాం ఏం చేద్దాం. మంచిగా ఉంది మీ దగ్గర, దొంగతనం చేస్తే మంచిది. అక్క కొన్ని నీళ్ళు ఇస్తావా? బంగారం ఇస్తావా? చంపేయాలి. ఇస్తా, నేనే ఇస్తా. తీ తొందరది. అగోగో మీ అన్న సుండుడాగో, నా బంగారం గురించే వస్తావారా నువ్వు? నా ఇంట్లో దొంగతనం చేస్తావారా? ఇదంతా ప్రాంక్ చేసిన నేనే. ప్రాంక్ ప్రాంక్ అని చెప్పి నువ్వు ఇక్కడ నా బంగారమే కొట్టేది మనం చూసినావురా? ఆగు, నేను ఇదంతా ఉత్తగానే చేసిన. నీకు లారెన్స్ గ్యాంగ్ స్టార్ తెలిసే కదా, బిష్ణోయి. ఈ గ్యాంగ్ అయితే ఎన్నో దినాల సంది సల్మాన్ ఖాన్ సార్ ను లేపేద్దామని చూస్తున్నది రాధిక. ఎన్నో సార్లు బెదిరింపులు కూడా చేసిండ్రు. అంతేకాదు సల్మాన్ ఖాన్ సార్ ను లేపేనికే కొన్ని సార్లు పెద్ద పెద్ద స్కెచ్లు కూడా చేసిండ్రు రాధిక. ఈ ముచ్చట మీద ఒక దగ్గర సల్మాన్ ఖాన్ సారు మాట్లాడిండు. మళ్ళా నాకు ఏం భయం లేదు, నేను ఆ దేవుడిని నమ్ముకున్నా, ఆ దేవుడే నన్ను కాపాడుతాడు. అంతేకాదు ప్రభుత్వం కూడా కొన్ని సార్లు నాకు సెక్యూరిటీని ఇస్తుంది, మంచి భద్రతను కల్పిస్తుంది. అయినా అప్పుడప్పుడు నాకు సవాలే అనిపిస్తుంది. అంతా దేవుడి మీదనే భారం వేసినా అని చెప్పుకొచ్చిండు రాధిక. అందరికీ ఈ ముచ్చట మీద కన్నా సల్మాన్ ఖాన్ సార్ పెట్టుకొచ్చిన వాచ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు రాధిక. ఎందుకంటవా, ఈ వాచ్ ధర 34 లక్షలు. ఆ వాచ్ లో అయోధ్య రామయ్య, హనుమంతుడు రూపాలు ఉన్నాయి రాధిక. ఈ వాచ్ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి 30 తారీఖు నాడు థియేటర్లో కలుసుకుందామని రాసుకొచ్చిండు రాధిక. అబ్బా ఈ వాచ్ ఏదో గమ్మతుంది కదా, నేను కూడా కొంట అయితే. అమ్మో, ఇది నాకే ఎసరు పెట్టేటట్టున్నది కదా, అట్లుంటది మా రాధికతో.